హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్వరంతో బాధపడుతున్న రాధకి దగ్గరుండి సేవలు చేస్తున్న రామచంద్రయ్య, షాక్లో దమయంతి, ప్రియ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రాధ స్టోర్ రూమ్లో ఒక్కతే నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోనే రాధకి తన తండ్రి అయిన సీనయ్య గుర్తుకు వస్తాడు. వెంటనే నిద్రలేచి నానా అని అరుస్తుంది. ఇక పక్కన ఎవరూ లేకపోవడంతో రాధ చాలా బాధపడుతూ, ఏంటి నానా, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏ తప్పు చెయ్యకుండా నిన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నేను నీకోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అందరి చేత మాటలు పడుతున్నాను. అసలు నా బ్రతికేంటో నాకే అర్థం కావడం లేదు అని రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న దమయంతి, ప్రియ రాధను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దమయంతి, వసై రాధ, నువ్వు విక్రమ్ గదిలో నుంచి స్టోర్ రూమ్లోకి వచ్చావు. ఇప్పుడు తొందరలోనే స్టోర్ రూమ్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవడం ఖాయం. తొందరలోనే ప్రియాని విక్రమ్కిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు చూస్తూ బాధపడేలా, కుళ్ళి చచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాధ మాత్రం బాధపడుతూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలోనే రాధకి బాగా జ్వరం రావడంతో మూలుగుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్యకి బాగా దాహం వేయడంతో ఇక కిచెన్లోకి వచ్చి మంచినీళ్ళు తాగడం కోసం కిచెన్లోకి వస్తాడు. ఇక అక్కడికి వచ్చేసరికి ఎవరో మూలిగిన శబ్దం రామచంద్రయ్యకి వినిపిస్తుంది. అది చూసిన రామచంద్రయ్య, ఇదేంటి, ఎవరై ఉంటారు, మూలుగుతున్నారేంటి, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి రామచంద్రయ్య అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక పక్కనే స్టోర్ రూమ్లో నిద్రపోతున్న రాధ మూలుగుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రాధ దగ్గరికి వెళ్ళి తన తల మీద చెయ్యి పెట్టి చూసేసరికి రాధకి బాగా ఒళ్ళు కాలిపోవడంతో రామచంద్రయ్య ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, రాధకి ఇంత జ్వరంగా ఉంది, ఎవరితో చెప్పకుండా ఒక్కతే స్టోర్ రూమ్లో నిద్రపోవడం ఏంటి అని చెప్పి ఇక రామచంద్రయ్య, రాధ లేమ్మా, నిద్రలే అని లేపుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధ నిద్రలేస్తుంది. ఏంటి సార్, ఇలా వచ్చారేంటి, నాకు చాలా నీరసంగా ఉంది, నన్ను నిద్రపోనివ్వండి సార్ అని రాధ నిద్రపోతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం, అదేంటమ్మా, అంత జ్వరంగా ఉంది, ఒంటరిగా నువ్వు నిద్రపోవడం ఏంటమ్మా అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక రామచంద్రయ్య నుండి ఫోన్ రావడంతో డాక్టర్ వెంటనే అక్కడికి వస్తుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్య, అమ్మ సునంద, విక్రమ్ అని పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా రాధ దగ్గరికి వెళ్తారు. ఏంటి మామయ్య, ఏం జరిగింది, డాక్టర్ని పిలిపించావేంటి అనగానే అప్పుడు రామచంద్ర, ఒరేయ్, రాధకి బాగా జ్వరంగా ఉందిరా, అందుకే డాక్టర్ని పిలిపించాను, తను ఎవరికీ చెప్పకుండా స్టోర్ రూమ్లో ఒక్కతే నిద్రపోతుందిరా అని రామచంద్రయ్య అనగానే ఇక విక్రమ్, డాక్టర్ చూడండి, డాక్టర్, రాధకి ఎలా ఉందో చూడండి అని అంటూ ఉంటే ఇక డాక్టర్ రాధని పరీక్షిస్తూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్, చూడండి, రాధకి బాగా జ్వరంగా ఉంది, టాబ్లెట్స్ ఇచ్చాను, ఈ రాత్రి మొత్తం రాధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి, చూడండి, తను టైంకి మెడిసిన్స్ ఇస్తే వెంటనే తనకి జ్వరం తగ్గిపోయి మామూలు మనిషి అవుతుంది అని డాక్టర్ చెప్పగానే అప్పుడు రామచంద్రయ్య, సరే డాక్టర్, మేము చూసుకుంటాం అనగానే ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ మాత్రం, మామయ్య, అమ్మ, మీరెళ్ళి పడుకోండి, రాధని దగ్గరుండి నేను చూసుకుంటాను అని విక్రమ్ అనగానే అప్పుడు సునంద, అదేంట్రా, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని సునంద అంటుంది. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య మాత్రం, అమ్మ సునంద, వద్దమ్మా, ఉదయం నుండి ఇంట్లో నువ్వు కాస్త పని మీద చేసి అలసిపోయావు, నువ్వెళ్ళి నిద్రపో. ఒరే విక్రమ్,
నువ్వు కూడా డ్యూటీ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేశావు కదా, వద్దులే, నేను రాదని దగ్గరుండి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా అని రామచంద్రయ్య అనగానే అప్పుడు సునంద, అదేంటన్నయ్య అలా మాట్లాడతావు, రాధకి తోడుగా నేనుంటాను మా అన్నయ్య అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏంటమ్మా నా మీద అనుమానమా? చూడు, రాధ నా కన్న కూతురు లాంటిది, నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వెళ్ళి నిద్రపోండి అనగానే ఇక సునంద విక్రమ్ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామచంద్రయ్య మాత్రం రాధకి టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. ఇక రాధని రాత్రంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దగ్గరుండి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వెంటనే ప్రియ, ఏంటి మమ్మీ, పెదనానేంటి ఆ రాధకి సేవలు చెయ్యడం ఏంటి మమ్మీ అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, ఏమో ప్రియ, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, ఒక్కోసారి బావగారు ఆ రాధ మీద కోపంగా ఉంటాడు, ఒక్కొక్కసారి చాలా ప్రేమగా చూసుకుంటాడు, అసలు బావగారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు, అయినా ఒక టీ కొట్టు దాన్ని బావగారు అంత జాగ్రత్తగా చూసుకోవడం నాకు కూడా నచ్చడం లేదు. చూడు, ఈ రాత్రి వేళ బావగారిని మనం ఏమీ అనకూడదు, రేపు ఉదయాన్నే మాట్లాడదాం, వెళ్దాం పద అనగానే ఇక ప్రియ దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామచంద్రయ్య మాత్రం రాధని రాత్రంతా దగ్గరుండి రాధకి సేవలు చేస్తాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. రామచంద్రయ్య రాధ పక్కనే కూర్చొని నిద్రపోతూ ఉండగా అది చూసిన రాధ ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి సార్ నాకు రాత్రంతా సేవ చేస్తూ నా దగ్గరే ఉండిపోయినట్టున్నాడు, పాపం నిద్రపోకుండా ఇప్పుడే నిద్రలోకి జారుకున్నట్టున్నాడు అని రాధ అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్యకి మెలకువ వస్తుంది. అది చూసిన రాధ, ఏంటి సార్ మీరు ఇక్కడ ఉండడం ఏంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ రాధ, నీకు జ్వరం తగ్గింది కదా, నువ్వు మామూలు మనిషి అయ్యావు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు రాధ, సార్ మీరేమి కంగారు పడకండి, ఇప్పుడు నాకేమీ మంచిగానే ఉంది, పర్వాలేదు అని అంటుంది. ఇక ఇంతలోనే దమయంతి ప్రియ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రామచంద్రయ్య రాధని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. అది చూసిన దమయంతి కోపంతో రగిలిపోతూ, ఏంటి బావగారు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు దాన్ని తీసుకొచ్చి మాతో పాటు సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టడం నాకు నచ్చలేదు బావగారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, అదేంటమ్మా, తను కూడా ఒక ఆడపిల్లే కదా, ఇప్పుడు తను విక్రమ్ గారి భార్య, విక్రమ్ భార్య అంటే ఈ ఇంట్లో మనిషే కదా, అందుకే ఇక నుండి రోజు మనతో పాటు రాధ కూడా ఇక్కడే కూర్చొని భోజనం చేస్తుంది అని రామచంద్రయ్య అంటాడు. అప్పుడు దమయంతి, చూడు బావగారు, నేను 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకు రాధ మీరు మీద అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు, ఏదో రాధ నీ సొంత కూతురైనట్టే చేస్తున్నారేంటి అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య మాత్రం, చూడు, నా కూతురు చనిపోయిన దగ్గర నుండి నేను ఏ రోజు గడప దాటింది లేదు, ఏ రోజు నా మొహంలో నవ్వు చూసిందే లేదు, కానీ ఏం మహత్యం ఉందో, రాధ ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, రాధను చూస్తుంటే అచ్చం నాకు చిన్నప్పుడు నాకు దూరం అయిపోయిన నా కూతురు చిట్టిలాగే నాకు అనిపిస్తుంది అని రామచంద్రయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి మాత్రం, ఏంటి బావగారు, ఆఫ్టర్ ఆల్ టీ కొట్టు దానిలో నీ కూతుర్ని చూసుకోవడం ఏంటి, అంటే ఆ రాధని ఇక ఎప్పటికీ ఇక్కడే విక్రమ్ భార్యగా ఉంచాలనుకుంటున్నారా, ప్రియా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నారా అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, ఇన్ని రోజులు విక్రమ్కి ప్రియానిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు విక్రమ్కి పెళ్ళి అయిపోయింది, రాధ విక్రమ్ భార్య, ఇక వాళ్ళిద్దరిని విడదీయడం తప్పు, ఆ మాట కూడా మన ఆలోచనలో కూడా రాకూడదు, ఇక అందరూ వెళ్ళిపోండి అని చెప్పి
ఇక అనగానే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాధ మాత్రం రామచంద్రయ్యని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు ఆయన సార్ని చూస్తుంటే కన్న తండ్రిని చూసినట్టే అనిపిస్తుంది. మా నాన్న జైల్లో ఉన్నా కూడా ఈ సార్ని చూస్తుంటే మా నాన్న నాతో మాట్లాడినట్టు, నాకు దగ్గరుండి సేవలు చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రాధ వెంటనే రామచంద్రయ్య గదిలోకి వెళ్ళి ఇక తన కాళ్ళు మొక్కుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య, అమ్మ రాధ, ఏం జరిగిందమ్మా, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి అనగానే అప్పుడు రాధ, చూడండి సార్, మా నాన్న జైల్లో ఉన్నాడు. ప్రతిసారి మా నాన్నని చూడడం, తనతో మాట్లాడడం నాకు కుదరడం లేదు. అందుకే మీలో మా నాన్నని చూసుకుంటున్నాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మా నాన్న నా దగ్గరుండి నాతో మాట్లాడినట్టు, నన్ను ఓదారుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని రాధ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అది చూసిన దమయంతి బావగారికి ఎంత చెప్పినా రాధని మాత్రం తన కన్న కూతురులాగే చూసుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది, లేదు ఎలాగైనా రాధని బావని శాశ్వతంగా దూరం చెయ్యాలి. ఇలాగైతే రాధే నా కన్న కూతురు అని చెప్పే పరిస్థితి కూడా తొందరలోనే వస్తుంది అని చెప్పి ఇక దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దమయంతికి ఒక ఆలోచన వస్తుంది. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను అసలు నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక దమయంతి వెంటనే తన అన్నయ్య అయిన భవానీ దగ్గరికి వెళ్తుంది. ఇక దమయంతిని చూసిన భవానీ, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏం జరిగింది అనగానే అప్పుడు దమయంతి, అన్నయ్య, బావగారు ఇన్ని రోజులు గదిలో ఒంటరిగా కూర్చొని తన కూతురు గురించే ఆలోచించేవాడు. కానీ ఇప్పుడు ఆ రాధ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి బావగారు చాలా సంతోషంగా ఉన్నారు. రాధని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. అలా ఉండడం నాకు నచ్చడం లేదు. నా భర్తని తన చేతులతోనే చంపేశాడు. ఆ రోజు నుండి నేను సంతోషాన్ని కోల్పోయాను. అందుకే తన భార్యని, కూతుర్ని ఇద్దరిని చంపేశాను. కానీ బావ మాత్రం తన కూతురు చిట్టి బ్రతికే ఉందని అందరితో చెప్తున్నాడు. ఆ రాధలో తన కూతురు చిట్టిని చూసుకుంటున్నాడు. అలా చూడడం నాకిష్టం లేదు అన్నయ్య. ఎలాగైనా బావని, ఆ రాధని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని దమయంతి అనగానే అప్పుడు భవానీ, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, రామచంద్రయ్యని చంపడమా, అది కలలో కూడా జరగని పని. రామచంద్రయ్య ఒక పోలీస్, అంతేకాకుండా ఇప్పుడు రామచంద్రయ్యని కంటికి రెప్పలా కాపాడుకునే తన మేనల్లుడు విక్రమ్ ఉన్నాడు. విక్రమ్ ఉన్నంత వరకు రామచంద్రయ్యని, రాధని మనం ఏమీ చెయ్యలేము. చూడు, ఏదైనా జరిగిందంటే ఇక మన నిజస్వరూపం అందరి ముందు బయట పెడతారు. చూడు, తన భార్యని, కూతుర్ని చంపింది నువ్వేనని రామచంద్రయ్యకి, విక్రమ్కి తెలిసిందంటే ఇక మనం బ్రతికున్నన్ని రోజులు జైల్లో చిప్పకూడు తినవలసిందే. చూడు, ఇప్పుడు రాధ, రామచంద్రయ్య తండ్రి కూతుర్లలా ఉంటే మనకు పోయేది ఏమీ లేదు. కానీ నువ్వు రామచంద్రయ్యని చంపాలనుకోవడమే నీ నిర్ణయం తప్పు అని చెప్పి భవానీ అంటాడు. ఆ మాటలు విన్న దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఆ విక్రమ్ రాధని పెళ్లి చేసుకొని వచ్చి ఇంట్లో ఉంచాడు. అప్పుడు నా కూతురి జీవితం నాశనమైపోయినట్టే కదా. విక్రమ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. విక్రమ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంది. కానీ ఇంతలోనే ఆ రాధ ఆ ఇంటికి వచ్చి తన సంతోషాన్ని మొత్తం నాశనం చేసింది. అందుకే ఆ రాధ, రామచంద్రయ్య బ్రతకకూడదు అని దమయంతి అనగానే అప్పుడు భవానీ, చూడమ్మా, తొందరపడొద్దని చెప్పాను కదా. సమయం చూసుకొని నేనే ఆ రామచంద్రయ్యని, రాధని ఇద్దరిని లేపేస్తాను అని చెప్పి భవానీ అనగానే ఇక దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భవానీ మాత్రం, లేదు, ఇప్పుడు దమయంతి చెప్పినట్టు చేస్తే నేను ఆ విక్రమ్ గాడికి పూర్తిగా దొరికిపోతాను. అంతేకాదు, ఆ రోజు రాధ దగ్గర నుండి డబ్బు దొంగతనం చేసింది కూడా నా మనుషులే అని విక్రమ్కి తెలిసిపోతుంది. ఇలా అయితే నా అంతట నేనే విక్రమ్కి దొరికిపోతాను. ఇక తను నన్ను జన్మలో క్షమించడు అని చెప్పి ఇక భవానీ అనుకుంటూ ఉంటాడు.
ఇంతలోనే సునంద నందగోపాల్ ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, విక్రమ్, రాధ చాలా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ పేరు మీద అర్చన చేయించాలి, ఈరోజు అందరం కలిసి గుడికి వెళ్దాం అని అనగానే అప్పుడు వాళ్ళమ్మ, చూడు సునంద, విక్రమ్ ఆ రాధని పెళ్లి చేసుకోవడమే మాకిష్టం లేదు, అలాంటిది మేము వాళ్ళతో కలిసి గుడికి వచ్చి అక్కడ అర్చన చేయించాలా? లేదు, కుదరదు, మేము రాము అని చెప్పగానే అప్పుడు సునంద, చూడమ్మా, నువ్వు ఈ ఇంటికి పెద్ద కాబట్టి నీతో చెప్తున్నాను, కానీ నా కోడలు కొడుకు విషయంలో నేను జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపిస్తాను అని చెప్పి, పద విక్రమ్, వెళ్దాం పద అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని సునంద, వేణుగోపాల్ ఇద్దరూ కూడా గుడికి వెళ్తారు. ఇక అది చూసిన ప్రియ, ఏంటమ్మా ఇలా జరుగుతుందేంటి? రోజు రోజుకి ఆ రాధ, బావ ఇద్దరు దగ్గరైపోతున్నారు. ఇక బావతో నా పెళ్ళి కలలో కూడా జరగదు. ఆ రాధని, బావని శాశ్వతంగా దూరం చేసి నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు, కానీ తొందరలోనే ఆ రాధ ఈ ఇంటికి వారసుని కూడా ఇచ్చేలాగే ఉంది. నాకు నమ్మకం లేదమ్మా అని ప్రియ బాధపడుతూ ఉంటుంది. ఇక సునంద, నందగోపాల్ అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక గుడిలో అర్చన చేయించుకొని తిరిగి వస్తూ ఉంటారు. ఇక అలా వస్తూ ఉండగా ఇంతలోనే పద్మమ్మ రాధకి ఎదురు పడుతుంది. ఇక పద్మమ్మను చూసిన రాధ చాలా సంతోషపడుతూ అమ్మా అనగానే అప్పుడు పద్మమ్మ, అమ్మ రాధ, ఎలా ఉన్నావమ్మా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సునంద, పద్మమ్మ ఇంటికి వెళ్దాం పద అనగానే ఇక పద్మమ్మ మాత్రం, అది కాదమ్మా, ఇంటి దగ్గర అని అంటూ ఉంటే ఇక రాధ కూడా, లేదమ్మా, నాన్న జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఇంట్లో ఒంటరిగా ఒక్కదానివే ఉంటున్నావు, పదమ్మా, ఇప్పుడు నాతో పాటు అక్కడ నువ్వు కూడా ఉందువు అని చెప్పి రాధ పద్మమ్మని తీసుకొని ఇక విక్రమ్ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి దమయంతి హాల్లో కూర్చొని ఉండి పద్మమ్మని చూసి చాలా కోపంతో, ఏంటి సునంద, ఈ టీ కొట్టావిడని ఇక్కడికి తీసుకొచ్చావు అనగానే అప్పుడు సునంద, ఏంటదినా, ఏం మాట్లాడుతున్నావు? తను ఇప్పుడు రాధ కన్న తల్లి, తన గురించి అలా మాట్లాడడం తప్పు, ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం తప్పు అనగానే ఇక దమయంతి, చూడు, ఇలా డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోమని తన కూతురికి చెప్పిన ఆవిడ గురించి ఇంకా ఎలా మాట్లాడతారు? ఇలాగే మాట్లాడతారు అని దమయంతి పద్మమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రాధకి చాలా కోపం వస్తుంది. వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళి, చూడు, మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక రాధ దమయంతికి వార్నింగ్ ఇస్తుంది. ఇక మాటలు విన్న దమయంతి, ఏంటే నాకే వార్నింగ్ ఇచ్చేంతటి దానివయ్యావా అనగానే అప్పుడు సునంద, చూడు వదిన, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే దాంట్లోనే ఉంటుంది. నువ్వు వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఏ కన్న కూతురైనా ఊరుకోదు, ఇలాగే మాట్లాడుతుంది. చూడు, ఇంకొకసారి నువ్వు పద్మమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని ఇక సునంద కూడా అనడంతో దమయంతి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా జ్వరంతో బాధపడుతున్న రాధకు రాత్రంతా సేవలు చేస్తున్న రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.